లక్ష్మణ్ ఇస్తాను, ఒక్క నిమిషం కిరణ్ లక్ష్మణ్ గారు ఒకసారి ఆగండి, కొంచెం ఆవేశం తగ్గించుకుంటే బాగుంటది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 15 మంది చనిపోయారు అంటున్నారు కదా, 15 మంది పేర్లు చెప్పగలరా లక్ష్మణ్ గారు? ఎవరెవరైతే మీరు చనిపోయారని చెప్తా ఉన్నారా 15 మంది పేర్లు చెప్పండి. ఏ ఏ ఊర్లు, ఏ జిల్లాల్లో చనిపోయారు? రేపు డిబేట్ పెట్టండి వర్మ గారు, రేపు సోమవారం డిబేట్ పెట్టండి. అజయ్ గారిని, కిరణ్ గారిని అందరూ పంపించండి, మీద పంపిస్తాం. ఇప్పుడు ఊరికే నా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఉండేది ఒకే ఫోను, మీకు 2 ఫోన్లు లేవు. మాట్లాడండి కిరణ్. కాదు సార్, ఇప్పుడు ఏదో వింటున్నారు కదా, వాళ్ళ టైం ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మేము వింటున్నాం కదా, మీరు వింటున్నారు కదా అని చెప్పి ఏది పెడితే మాట్లాడితే కుదరదు సార్. ఈ రోజున మనం ఏం మాట్లాడినా ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. అబద్ధాలను ప్రచారం చేసి, అసత్యాలను ప్రచారం చేస్తే ప్రజలు మీకు 11 ఇచ్చారు. మీరు 5 సంవత్సరాలు విపరీతమైన దాడులు చేసి, ఏ వర్గం వాళ్ళని కూడా ప్రశాంతంగా నిద్రపోనీయకుండా మహిళల మీద దాడులు చేసి, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసి, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి, ఆ ఇంటి మీద దాడికి వెళ్ళి, పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి, జనసేన నాయకుల మీద దాడులు చేసి, పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద అడ్డుకుని ఆయన కుటుంబ సభ్యుల మీద దాడులు చేస్తామని బెదిరించిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళని ఏం చేయలేదు కదా, మేము వాళ్ళ మీద దాడులు చేయలేదు కదా. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ దాడుల్ని ప్రోత్సహించే సంస్కృతి మాది కాదు. మమ్మల్ని పర్సనల్గా అటాక్ చేసిన, పర్సనల్గా బూతులు తిట్టిన వాళ్ళు కూడా ప్రశాంతంగా రోడ్డు మీద తిరుగుతున్నారు ఈ రోజున. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల అభివృద్ధి కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. దాడులు చేసే సంస్కృతి ఉన్న వాళ్ళని, దాడులు చేసిన వాళ్ళని 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇంకా ఆయనే ముఖ్యమంత్రి అనుకుని ఆయన భ్రమలో మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన ఓటమిని అంగీకరించకుండా ఏ రకంగా ప్రజల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలి, ఇంకా పీడించుకు తినాలి. ఓదార్పు యాత్రలు ఎందుకు చేస్తారు సార్? ఓదార్పు యాత్రలు ఎవరు చనిపోయారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎవరైనా చనిపోయారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారా సార్? చనిపోయినప్పుడు బయట గుండెలు అయిపోతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గుండెలు ఎందుకు అయిపోండి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ల నుంచి 11 సీట్లు వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చిన్న జ్వరం, తలకాయ నొప్పి కూడా ఎందుకు రాదండి? బయట జనం, అమాయకు జనాలు ఎందుకు చనిపోతారండి? మీ ఇష్టం వచ్చినట్టు ఇంకో డ్రామాకి తెరలేపడం కోసం, ప్రజల మీద పడి పీక్కు తినడం కోసం, ప్రజలు ఎవరెవరో అనారోగ్యంతో చనిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం వల్లే గుండెపోటు వచ్చిందని, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని ఎందుకు సార్ ఈ పిచ్చి డ్రామాలు? 1947, 2009, 2011 ఇది 2024. ఎవరు చనిపోయారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒరిజినల్గా ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ బాగానే ఉన్నారు సార్. ఇలా లాస్ట్ మినిట్లో ఇప్పుడు వెళ్ళిన నాయకులే కొంచెం హడావిడి ఎక్కువ చేస్తున్నారు. లక్ష్మణ గారు మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీని బండబూతులు తిట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత అవినీతి చేశాడు, ఎంత అవినీతి చేశాడు అని చెప్పి తిట్టిన వ్యక్తి ఎలక్షన్ ముందు 10 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి దేవుడు అయిపోయాడు. నేనేం చెప్తా ఉన్నానంటే, ఒరిజినల్గా వైఎస్ఆర్సీపీలో దాడులు చేసి, అక్రమాలు చేసి, అవినీతి చేసి, అన్యాయం చేసిన వాళ్ళందరూ సైలెంట్గా తేలుకుట్టిన దొంగల్లా కూర్చునే ఉన్నారు పక్కన, తడి చప్పుడు కాకుండా. మీరెందుకు వాళ్ళయన్నీ మీదేసుకుని మీరు ఊరికి చించుకుంటారు? అంత అవసరం లేదు లక్ష్మణ్ గారు. నిజంగా విధానపరమైనటువంటి డిబేట్ చేయాలంటే చేయండి. ఊరికే వైఎస్ఆర్సీపీ మొత్తాన్ని నెత్తి మీద వేసుకుని వాళ్ళు చేసిన తప్పులు మొత్తాన్ని నేను వెనకేసుకొస్తాను, ఊరికే చించేసుకుంటాను నేను, ఊగిపోతారు ఎందుకు? మీరు అంత అరిసి గీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారే మీకేం మేకతోలు కప్పడు. ఆయనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. నేను యాజ్ ఎ ఫ్రెండ్లీ సలహా ఏమిస్తా ఉన్నానంటే, మీరు పాలసీ పరంగా విభేదించండి. ఊరికే ఛాలెంజ్లు బూతులు తిట్టడం, ఇది తిట్టడం చేయొద్దు దయచేసి. ఎందుకంటే మీరు ఎంత మీరు వినయం చూపించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత అక్కడ విషయం లేదు. నెక్స్ట్ 10-15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్ ముందేదో డిబేట్ చేసినట్టు చేస్తున్నారు మీరు. ఇంకా 10 రోజుల్లో ఎలక్షన్ ఉంది, 15 రోజుల్లో ఎలక్షన్ ఉంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు డిబేట్లకు వచ్చి. అంత సినిమా లేదు అక్కడ. 10-15 సంవత్సరాల వరకు కూటమిని కదిలిచ్చే ప్రసక్తే లేదు. ప్రజలు ఊరుకోరు. ముందు కూటమికి ఏమన్నా అయితే వాళ్ళు 30 సంవత్సరాలు ఛాలెంజ్లు చేసేసి
ఆయన వేసేస్తాం ఈయన కిరణ్. వేసేస్తాం అని చెప్పి సార్ నేను రియల్ గా మాట్లాడుతున్నాను కిరణ్ వాళ్ళు 30 Realistic గా సంవత్సరాలను వచ్చారు మాట్లాడుతున్నాను నేను. 30 సంవత్సరాలను వచ్చారు వాళ్ళు. సార్ ఇప్పుడు సార్ ఒకటి సార్ ఇక్కడ ప్రతిపక్షం అంతా సున్నా అయిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము కోరుకోవట్లేదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మా పిల్లలు ముసలోళ్ళు అయ్యేంత వరకు మా ప్రభుత్వం అధికారంలో ఉండాలని మేము కోరుకోవట్లేదు. హేతుబద్ధంగా రీజనబుల్ గా ఒక మినిమం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటే తప్ప గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో Okay. పెట్టే పరిస్థితి లేదు. ఓకే ఓకే సో బుజ్జి నేను చెప్పేది ఏంటంటే ఊరికి అనవసరంగా ఎలక్షన్ సీజన్ లాగా ఊరికే అరుసుకుని చించుకుని గోల పెట్టుకుని అవసరం లేదు. Okay. నీట్ గా ఈ 5 సంవత్సరాల టైం ఉంది. రాష్ట్రాన్ని మనం లైన్ లో గాడిలో పెట్టుకోవడానికి అందరూ సహకరించాలి. ఒరిజినల్ పేటిఎం కార్యకర్తలు ఎవరైనా ఉంటారంటే వాళ్ళు వెనకేసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి డోర్స్ దాటి వెనకేసుకోవాల్సిన అవసరం ఓకే లేదు. బుజ్జి నమస్తే అండి వరుణ్ గారు. ఉమ్. ఈయన చిత్తశుద్ధి గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడటం, అలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కూడా చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకనంటే నేను ఒకటి చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కగానే ప్రజా వేదికని ప్రజల కోసం ప్రజా సమస్యలు ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు దాన్ని నిర్మిస్తే ఈ సీఎం అయ్యి అవడంతోనే ప్రజా వేదికని కూల్చిన మహోన్నతమైన సీఎం గారు ఎవరైనా ఉన్నారంటే మన జగన్. సరే అయిపోయిందిలేండి మళ్ళీ ఇంకా ప్రజావేదికకి ఎప్పుడు ప్రజావేదిక చిత్తశుద్ధి అంటే చిత్తశుద్ధి గురించి ఉదాహరణ మీకు చెప్తున్నా సార్. ఈ రోజున బుక్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉంటే ఆ బుక్స్ ని ఏమి చేయకుండా సుమారు 6 కోట్లు సరే ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ చెప్పండి. ఆయన హెచ్చరిస్తున్నాడు, తేల్చుకుంటానని ఆయన చెప్తున్నాడు. గడిచిపోయింది వదిలేయండి. ఆయనకి చిన్న మెదడు చితికిపోయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి ఆయనకి చిన్న మెదడు చితికిపోయింది, పెద్ద మెదడు ఒకటే పనిచేస్తుంది కాబట్టి ఆయన అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ. ఎందుకనంటే చిత్తశుద్ధి గురించి